గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజమౌళి గారితో మీరు చాలా సినిమాలు చేశారు సార్. అంటే సై చేశారు, సింహాద్రి చేశారు, యమదొంగ చేశారు. సో రాజమౌళి గారి మైండ్ సెట్ మారి అంటే ఒక ఊర మాస్లో పీక్స్ చూసిన తర్వాత ఆయన కొత్తగా ప్రయోగం చేసింది ఫస్ట్ మూవీ యమదొంగ. అక్కడి నుంచి స్కేల్ మారిపోయింది. ఆ యమదొంగ సినిమా ఈ రోజుకి చూసుకున్నా కానీ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఆ కమర్షియల్ దానికి ఆ యమలోకం సెట్స్ కానీ ఆ సెట్స్ కానీ అనమాట. సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి ఈరోజు రాజమౌళి గారు ఉన్న స్థాయి చూస్తుంటే సో మీ ఎక్స్పీరియన్స్ ఏముంది రాజమౌళి గారితో? ఆయనకు రాజమౌళి గారు ఏంటంటే ఊరికే అంత ఈజీగా సాధారణంగా రాలేరండి. ఆయన కష్టపడ్డాడు. ఆయన అన్నిట్లోనూ ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్లో కూడా కొంచెం దాని మీద కొంచెం స్టడీ చేశారు. ఆయన విఎఫ్ఎక్స్ ఎక్కువ. విఎఫ్ఎక్స్ అంటే ఆయన చాలా ఇష్టం. బేసిక్గా విఎఫ్ఎక్స్ మీద చాలా డీటెయిల్గా పనిచేస్తారు ఆయన. ఒక డైరెక్షన్ కాకుండా దాంతో విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం బెస్ట్ పీపుల్ ఇచ్చినా వెనకాల పని చేయాలి. అండ్ ఆయన హార్డ్ వర్క్ అండి. ప్రతి డైరెక్టర్కి ప్రతి హీరోకి ఒక టార్గెట్స్ ఉంటాయి. అవి మనకి తెలియదు. నాకు ఒకటి ఉంటుంది, నా లైఫ్లో అంబిషన్ గుడి కట్టాలి అని. డైరెక్ట్గా ఒకటి ఉంటుంది, హీరో గారికి ఒకటి ఉంటుంది. అవి మనకి తెలియదు. వాళ్ళు దానికి తగ్గట్టుగా వర్క్ చేసుకుంటూ వస్తారు. మీరు దాని డెవలప్మెంట్ మీరు చూడొచ్చు. రాజమౌళి గారి యమదొంగ తర్వాత ఆయన ఒక్కొక్క ప్రాజెక్ట్ని అట్లాగా వీళ్ళు ఉంటుంది డిఫరెంట్ లెవెల్స్. సో ఎవ్రీ మూవీ ఆయనకి ఛాలెంజ్ మళ్ళీ సార్. ఈజీ కాదు, ఎవరికి ఈజీ కాదు సార్. రాజమౌళి గారి నుంచి పర్టికులర్గా నేను మీ దగ్గర క్వశ్చన్ అడడానికి ఒక కారణం ఉంది సార్. మీరు ఎలాగో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, దానికోసం వర్క్ చేసుకుంటూ పోతారు. రాజమౌళి గారు చాలా సందర్భాల్లో ఓపెన్గా చెప్పింది, నేను మహాభారతం సినిమా తీయాలి, దానికోసమే నేను ఇప్పుడు ఏవి నేర్చుకుంటున్నా, ఏ సినిమాలు తీసినా ఆ సినిమా వేరే లెవెల్లో తీస్తాను అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చున్నారు ఆయన. మహాభారతం కాబట్టి ఆయన తీయగలడు. కానీ ఆయనకి కావాల్సిన సపోర్ట్ పరంగా ఆర్ట్ విషయానికి వస్తే ఆనంద సాయి దానికి యాడ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మీరే ఎందుకంటే మీరు ఎన్నో గుడులు చూస్తున్నారు, ధార్మికంగా ఎంతో ట్రావెల్ చేస్తున్నారు. సో మీ కాంబినేషన్లో కానీ ఆ ప్రాజెక్ట్ వస్తే చూడాలని చాలామందికి ఉంది. నేను అదే కొన్ని మన డిసిషన్ మన చేతిలో ఉండవు. సరే, నాకు మీరు రేపు ఏ సినిమా చేస్తుంటే నాకు తెలియదు. నేను ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనండి. జరగాల్సింది జరుగుతాయి. మనం చేసే వర్క్కి వాళ్ళే పిలుస్తారు, దేనికి ఏ సబ్జెక్ట్కి కనెక్ట్ అవ్వాలనేది ఉంటుంది. సో అందువల్ల నాకు ఇఫ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ గుడ్ అంతే.